నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూస్తున్నాము ఒక 2 రోజుల నుంచి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. బెంగళూరులో రేవ్ పార్టీ, ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ సార్. ఈ రేవ్ పార్టీలో మన తెలుగు నటులకు సంబంధించి చాలామంది ఉన్నారంట. ముఖ్యంగా నటి హేమ గారు ఉన్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో అది ఎంత మేరకు నిజమంటారు? అంటే ఇప్పుడు ఆమెనైతే కన్ఫర్మ్ చేసినట్టు న్యూస్ వస్తున్నాయండి. షీ వాజ్ వెరీ మచ్ ప్రజెంట్ ఇన్ దట్ పార్టీ విచ్ ఈజ్ ఇల్లీగల్లీ ఆర్గనైజ్డ్. అంటే ఇప్పుడు మనకు తెలుసు, అది ఇప్పుడు ఇదేం కొత్త కాదు. చాలా ఇట్లాంటి పార్టీస్ అవుతున్నాయి. దే బీన్ అరెస్టెడ్ రీసెంట్గా. క్రిస్ గారు అయ్యారు హైదరాబాద్లో. ఇట్లా పార్టీస్ అవుతున్నాయి. ఇవి దీనికి ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం దే బీన్ అరెస్టెడ్. కానీ మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి. ఇక్కడ ఏంటంటే మరీ మంచి భవిష్యత్తు ఉన్న హీరోస్ కూడా వాళ్ళ కూడా పేర్లు బయటకు రావడం విషాదకరం. అంటే మనం చూస్తున్నాము గత 2 రోజుల నుంచి హీరో శ్రీకాంత్ కూడా దాంట్లో ఉన్నాడు అని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఆయన క్లారిటీ ఇచ్చారు, నేను అయితే దాంట్లో లేనని. సో ఇది ఎంత మేరకు నిజమంటారు? అంటే అక్కడ ఇది మళ్ళీ ఇంకోటి ఏంటంటే బెంగళూరులో చాలా ఇప్పుడు ఇలాంటి సిమిలర్ అఫెన్సెస్ జరుగుతున్నాయండి. క్రైమ్ జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా మనకి అక్కడ రేవన్న గారిది ఒకటి ఇష్యూ అయింది, సెక్స్ స్కాండల్, ప్రజ్వల్ రేవన్న గారిది. ఇప్పుడు అట్లా బెంగళూరు అనేది ఇట్ హ్యాస్ బికమ్ ఏ వెరీ బిగ్ సిటీ. ఇప్పుడు హైదరాబాద్లో ఏంటంటే హైదరాబాద్లో నిఘా ఎక్కువ ఉంది, ఏం చేసినా దొరికిపోతామని. మరి ఇప్పుడు మన తెలుగు స్టార్స్ అక్కడ షిఫ్ట్ అయిపోయారు. ఇట్లా పార్టీస్కి మనకు డిస్టెన్స్ కూడా చాలా తక్కువ ఉంది హైదరాబాద్ టు బెంగళూరు, కన్వీనియంట్గా ఉంది అని వాళ్ళు ప్లాన్ చేసుకొని అలాంటి పార్టీస్ ఆర్గనైజ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే మన దానికి సెలబ్రిటీస్ ఉన్న ప్లేస్లో కంపల్సరీ ఇంటెలిజెన్స్ నిఘా ఉంటుంది. ఎంత చేసినా లాస్ట్కి వాళ్ళని వాళ్ళని బయట తీసుకొచ్చి బోత్ పార్టీస్ వాంట్స్ టు గెయిన్ సమ్ క్రెడిట్, ఐదర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ మీడియా. కాబట్టి దే హ్యావ్ టు బి వెరీ యాక్టివ్. ఇక్కడ వాట్ ఈస్ ద క్వశ్చన్? అలాంటివి జరగదు. ఏదైనా చట్ట వ్యతిరేకమైన పనులు ఎవరు చేయవద్దు, దో దే ఆర్ సెలబ్రిటీస్. సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ వాట్ ఈస్ దెన్ కమ్స్ టు పర్సనల్ ప్రైవసీ, పర్సనల్ అంటే when that they have crossed that limits, they will be come under the purview of the law. They will be prosecuted. ఇప్పుడు అదే ఎన్డీపీఎస్ యాక్ట్ ఇప్పుడు అంతా మళ్ళీ సేమ్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అక్కడ ఉన్న చట్టం వాళ్ళపైన కంపల్సరీ సెక్షన్స్ వాళ్ళ మీద అట్రాక్ట్ అవుతాయి. దే హ్యావ్ టు ఫేస్ ద ట్రయల్. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో సార్, అక్కడ మెయిన్గా అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి సార్? జనాలకు చాలామంది తెలియదు అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి. అంటే విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేది పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకులు ఉంటారు. సో రేవ్ పార్టీ అంటే కొంతమందిని బుక్ చేసుకొని కొంచెం అంటే సెక్సువల్గా కూడా ఉంటాయి అని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఆ పార్టీ అనేది ఒక సెలబ్రిటీస్లో పార్టీ. అది అక్కడ ఇప్పుడు వాళ్ళకి దే ఆర్ ఓపెన్ మైండ్, అక్కడ అన్నీ జరుగుతాయి. అక్కడ ఇప్పుడు మామూలుగా మనము దానికి మనం డీటెయిల్గా మనం వి కాంట్ డూ. ఇప్పుడు దే ఆర్ ఆల్ అడల్ట్స్ అక్కడ. మనం ఇప్పుడు ఏంటో అడల్ట్స్ దట్ టు సెలబ్రిటీస్. ఇప్పుడు హేమ గారు కానివ్వండి, ఇంకా మనం చెప్పుకున్న సోకాల్డ్ హీరో గారు కానివ్వండి, వాళ్ళు అరౌండ్ 40-50 అబోవ్ ఏజ్. ఇప్పుడు వాళ్ళకి ఇవన్నీ కామన్ కదా. ఇక నువ్వు ఇప్పుడు ఇక్కడ మన ట్రెండ్ ఏంటిది? ఇప్పుడు యోయోలనే సెక్స్ స్కాండల్స్ జరుగుతున్నాయి. మీరు బెంగళూరు దాకా వెళ్ళి రేవు పార్టీ చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే ఇప్పుడు వాళ్ళ స్టాండర్డ్ తగ్గట్టు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు ఏదో గెట్ టుగెదర్ లాగా, ఏదో పార్టీ లాగా, ఒక ప్రైవసీ పార్టీ లాగా కొంచెం ఉండాలని వాళ్ళ ఏదో సేఫ్టీగా డిఫరెంట్గా మనకు ఒక అన్నిటికీ దూరంగా ప్రశాంతంగా ఏదో టైం స్పెండ్ చేద్దామని ఆలోచనతో పోయి ఉంటారు. కానీ అక్కడ ఏంటంటే ఏదైనా కూడా కొంచెం ఒక ఇలాంటి బాడీకి సపోర్ట్ చేయని ఏదైనా డ్రింక్స్ కానివ్వండి, డ్రగ్స్ కానీ తీసుకున్నప్పుడు వాళ్ళు డెఫినెట్లీ దే విల్ కంట్రోల్ దర్ లిమిట్స్. అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎలాంటి జుగుత్సాకర విషయాలు జరుగుతాయి అనేవి అక్కడ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి తెలుస్తాయి. కానీ అవన్నీ బయటకు రావు. అంటే ఇప్పుడు మీరు అన్నది దట్ ఈస్ అన్లిమిటెడ్. ఇప్పుడు వాళ్ళ అడల్ట్స్ మధ్యలో ఏం జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది అనేది వీ కాంట్ సే. దట్ ఈస్ బిట్వీన్ విత్ బోత్ పార్టీస్ లైక్ ఈచ్ అదర్ అండ్ దే కెన్ గో అప్ టు అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్ బిట్వీన్ దెమ్. దట్ ఈస్ మై ఐడియా. అంతే. అంటే అక్కడ ముఖ్యంగా ఆ కెమెరాలు కూడా ఆఫ్ చేస్తారంట సార్. ముందుగా ఆ హోటల్ రేవ్ పార్టీ ఏదైతే ఉందో అక్కడ ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా అసలు ఒక్క అణువు కూడా బయటికి రాదంట. అంటే అంత సీక్రెట్గా ఏం జరుగుతుంది? అంటే సెక్సువల్గా జరుగుతుందో, లేకపోతే ఇంకొక రకంగా, లేకపోతే మాదక ద్రవ్యాలు జరుగుతున్నాయి, లేకపోతే గంజాయి జరుగుతుంది. సో ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఇవన్నీ అక్కడ జరుగుతున్నాయంట నిజంగానే?
అంటే ఇప్పుడు చూడండి గోపి గారు, మన ఇండియాలో ఏంటిది IMF ఇండియన్ లిక్కర్ కొన్ని ఇవి పర్మిటెడ్, దానికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బియాండ్ దట్ ఇప్పుడు మత్తు పదార్థాలు అంటే ఇక్కడ మనకు పర్మిటెడ్ ఏముంది చెప్పండి. మెడికల్ టర్మ్స్ వేసుకుంటే కొన్ని టాబ్లెట్స్ వేసుకోవచ్చు. ఇక బియాండ్ పోవాలంటే కొన్ని స్లీపింగ్ అలాంటివి మళ్ళీ ప్రిస్క్రిప్షన్ కావాలి అది అంటారు. ఇప్పుడు మనకు తెలిసిన మత్తు పదార్థాలు ఏమున్నాయి చెప్పండి లీగల్గా ఒక లిమిట్లా మనకు అమ్మేవి ఇవే కదా. ఏంటి మనకు వైన్స్లలో అమ్మేటివి, గవర్నమెంట్ లైసెన్స్ వైన్స్లలో అమ్మేటివి అవే ఉన్నాయి. ఇంకా బియాండ్ దానికి ఏంటి పర్మిటెడ్ అంటే ఇవే. బియాండ్గా చేసేటి ఏంటి డ్రగ్స్, తర్వాత ఇంకా మీరు అనేది ఇంకా డిఫరెంట్ అవి యాక్టివిటీస్ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు అన్నీ మిక్స్ అవుతాయండి. ఇప్పుడు మీరు వేరే కల్చర్లోకి వెళ్తే అక్కడ వెరీ వెరీ డిఫరెంట్. ఇప్పుడు మీరు ఎందుకు సోషల్ మీడియా తీసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫ్రీ ఆఫర్స్ వస్తున్నాయి మరి లైక్ మైండెడ్ దాంట్లో కూడా. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద కూడా చాలా జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవరో అన్నోన్ పర్సన్ ఎన్ని చేసినా నడుస్తుంది. ఒక సెలబ్రిటీ చేస్తే కంపల్సరీ దానికి మీడియా అట్రాక్షన్ వస్తుంది. అదే విషయంలో వాళ్ళకి చెప్పేది ఏంటంటే మిత్రులకి, మీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ అంత ఈజీగా లేదు ఇప్పటికైనా. ఇప్పుడు ఎవరైనా మీ ఇమేజ్ని కాపాడుకోవాలి, డబ్బు శాశ్వతం కాదు. అంటే మరి ముఖ్యంగా కేవలం సెలబ్రిటీస్ అంటే మెయిన్గా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కేవలం కొంతమంది, అది కాక మోడల్స్. ఈ మోడల్స్కి కొన్ని లక్షలు ఇచ్చి ఆ రేవ్ పార్టీకి పిలిపించుకున్నారు కొన్ని బాగా డబ్బున్న వ్యక్తులు. కొన్ని లక్షలు ఇచ్చి ఈ సెలబ్రిటీస్ని కానీ లేకపోతే మోడల్స్ కానీ వీళ్ళందరినీ ఒక రూమ్లో ఏర్పాటు చేసుకుని అంతా అంటే వితౌట్ క్లాస్ అలా చేసుకున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఇది ఎంత మేరకు నిజమంటారు? అది ఆబ్వియస్లీ దేర్ ఆర్ ప్రాబబిలిటీస్ ఆర్ దేర్. ఎందుకంటే అట్లాంటి పార్టీలో మోడల్స్ ఉంటారు, తర్వాత అప్కమింగ్ ఆర్టిస్టులు ఉంటారు, చాలా జరుగుతుంటాయి. రీసెంట్గా అంటే ఒక 10 years క్రితము నా ఫ్రెండ్ ఒక ఆయన ఆర్గనైజ్ చేసిండు ఇక్కడ హవేలీ కాఫీ షాప్ అని. అతనికి ఇబ్బంది ఇద్ది. సో నో అక్కడ ఆయన నాట్ లైక్ దిస్ రేవ్ పార్టీ. అక్కడ ఏంటంటే ఒక కాఫీ షాప్ ఓపెనింగ్ అయింది. కాఫీ షాప్ ఓపెనింగ్కి అందరు సెలబ్రిటీస్ వచ్చారు. అప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు. ఒక త్రూ అవుట్ బాంబేకి వెళ్ళి ఆయన హీరోయిన్స్ వచ్చారు, అప్కమింగ్ ఫ్రెండ్స్ వచ్చారు. అంటే ఇట్స్ ఓన్లీ దట్ కాఫీ షాప్ ఓపెనింగ్. అక్కడి వరకు అది అయిపోయింది. తర్వాత ఇప్పుడు అక్కడ పరిచయాలు పెరుగుతాయి, వేర్ దే విల్ గో, వాట్ దే విల్ డూ ఆఫ్టర్ దాట్ అనేది ఇట్స్ నాట్ ఇన్ ద పార్టీ ఆర్గనైజర్. అక్కడ కూడా అదే కొన్ని పరిచయాలు జరుగుతాయండి. వస్తారు, కొత్త ఫేసెస్ కలుస్తాయి. అక్కడ నుండి ఆ పరిచయం నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు బియాండ్ దట్ అనేది దట్ ఈస్ నాట్ ఇన్ ఎనీబడీస్ కంట్రోల్. ఇలాంటి రేవ్ పార్టీలకి హేమ గారు చాలాసార్లు వెళ్ళారని, ఒక్కొక్క రేవ్ పార్టీకి దాదాపు 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తారని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఇది కూడా ఎంత మేరకు నిజమంటారు? అంటే ఇట్స్ అ కాస్ట్లీ అఫైర్. ఇప్పుడు సామాన్యంగా పోలేము. ఇప్పుడు మన లోకల్ పబ్లనే ఎంట్రీ ఫీజు ఒక చిన్న దాంట్లోనే 10,000, 5,000, 3,000, 2,000 రూపాయలు ఉన్నాయి చిన్న పబ్లలోనే. బయట ఒక 500 రూపీస్ ఇస్తే ఎవరైనా కామన్గా లగ్జరీగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఒక ఏసీ బార్లా. మరి వై బియాండ్ దట్ ఎందుకు అట్రాక్ట్ అవుతుందంటే అక్కడ వాళ్ళకి కావాలి, అక్కడ వాళ్ళకి కావాల్సిన ప్లెజర్, హ్యాపీనెస్ దే ఆర్ గెటింగ్ ఓవర్ దే. దట్ ఈస్ వై దే ఆర్ నాట్ బాదర్ అబౌట్ మనీ. But accidentally they are being caught and they are implicated in the criminal cases. That they need to rectify, that they need to check themselves. ఇప్పుడు అయితే మళ్ళీ దాన్ని ఫేస్ చేసుకోవాలి కదా. తీసుకొని ఉంటారా సార్ సుమారు అంత డబ్బులు ఇస్తారంటారు వాళ్ళు? ఇప్పుడు మీరు స్కామ్ గురించి మాట్లాడితే డబ్బులు అన్లిమిటెడ్ అండి. ఉన్నోడి దగ్గర డబ్బులు ఉన్నాయి సొసైటీలో, లేనోడి దగ్గర డబ్బులు లేవు. మీరేమంటారు? ఇప్పుడు చూడండి కరప్షన్ ఎట్లా జరుగుతుంది సొసైటీలో. ఒక పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు రీసెంట్గా పోలీస్ ఆఫీసర్ పట్టుకున్నాడు, ఆయన అన్లిమిటెడ్ ఇట్లా ఒక 1 month కోసే తెలంగాణలో జరుగుతుంది. అట్లా దేశవ్యాప్తంగా ఇప్పుడు సోకాల్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సోకాల్డ్ పొలిటీషియన్స్, సోకాల్డ్ సెలబ్రిటీస్ దగ్గర అన్లిమిటెడ్ మనీ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎంత లగ్జరీగా, వాళ్ళు ఏమన్నా ఇప్పుడు హెరిడిటరీగా రాజుల వంశము ఇట్లా మణిమాణిక్యాలు ఉన్న శ్రీకృష్ణదేవరాయ కాందానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా సామాన్యులే. ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా డబ్బులు లక్షాధికారులు కోటీశ్వర్లు అయిపోయి వాళ్ళు డబ్బులకి విచ్చలపిడిగా ఎంజాయ్ చేస్తారు, చనిపోతారు. సెలబ్రిటీస్ ఇప్పుడు చూసుకోండి, సోకాల్ సెలబ్రిటీస్ ఎవరైనా పొలిటీషియన్స్ బ్యాక్గ్రౌండ్ చూడండి, వాళ్ళకి ఏముంది. ఫస్ట్ రేవంత్ రెడ్డి మొన్న 150 రూపాయలతో వచ్చిన ముఖ్యమంత్రి అంటే ఆయన ఎలాంటి స్కామ్లో లేడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు ఎవరైనా సెలబ్రిటీస్ తీసుకోండి, చదువుకున్నాను ఇప్పుడు బ్రహ్మానందం అంటాడు నేను లారీలకు కలర్ వేసిన అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన స్టేటస్ ఏంది? ఎన్ని కోట్లకు ఉన్నాడు ఆయన, కష్టపడాడు ఆయన వచ్చిన, అదే డిఫరెంట్ కేసు. ఇప్పుడు ఏంటంటే ఈ సెలబ్రిటీస్కి ఒక రేంజ్లో డబ్బు వచ్చినప్పుడు వాళ్ళకి డిఫరెంట్ ఒక లైఫ్ కావాలి, అలవాటు పడిపోతారు అంతే.
ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒక చిన్న వాడికి స్టార్ట్ అవుతుంది, ఒక చిన్న పబ్లో తాగడం అలవాటు అవుతుంది, చిన్న బార్లో తాగడం, ఏసీ బార్లో తాగడం. తర్వాత వాడు ఏమనుకుంటాడు, నెక్స్ట్ నేను ఒక పెద్ద పబ్కు పోవాలనుకుంటాడు. అక్కడ పబ్లో డిఫరెంట్ ఉంటాయి. ఇంకో హై ఎండ్ పబ్కు పోవాలనుకుంటాడు. 10,000 ఎంట్రీ అయినా మంచిదే, నేను వెళ్ళిపోతాను అనుకుంటాడు. తర్వాత వాడు సాటిస్ఫై కాడు, ఎందుకంటే హీ హ్యాబిచ్యుయేటెడ్ టు ద సో కాల్డ్ లైఫ్ స్టైల్. అక్కడ నుండి అరే చల్ మళ్ళీ ఇంకా వేరే ఏముంది, రేవ్ పార్టీస్. అల్టిమేట్గా అవి అల్టిమేట్ పార్టీస్ అనమాట. దాంట్లో యూ విల్ హ్యావ్ డిఫరెంట్, అంటే ఆ క్వాలిటీ పెరుగుతుంది, ఆ లగ్జరీ పెరుగుతుంది, ఆ సెలబ్రిటీస్ అట్లా వాళ్ళకి ఒక అంబియన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ సొసైటీలో ఎక్కువ జరిగేది అదే కదండి. ఇప్పుడు లగ్జరీకి అలవాటు పడి జరుగుతున్నాయి అన్నీ. ఇప్పుడు మీరు ఐపీఎల్ చూడండి, ఐపీఎల్ ఎంత పెద్దగా అయిపోయింది. అది ఏ క్రికెట్ మ్యాచ్ బియాండ్ అనేది దాంట్లో ఎన్ని బెట్టింగ్స్ అవుతున్నాయి, ఐపీఎల్ బెట్టింగ్స్ ఎన్ని అవుతున్నాయి, ఎన్ని మ్యాచ్లు అవుతున్నాయి, ఎంత డబ్బులు వేస్ట్ అవుతున్నాయి. అది ఎట్లా క్రేజీ అయిపోయింది అందరికీ. ఆర్సీబీ అని ఎక్కడ పోయినా అట్లా ఒక క్వాంటిటీ ఆఫ్ పీపుల్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ ఫర్ లగ్జరీస్. అండ్ ఓకే లగ్జరీస్ త్రూ అకార్డింగ్ టు లా ఓకే, బట్ ఇల్లీగల్ రేవ్ పార్టీస్ అని దే ఆర్ బీన్ యూజ్డ్, డ్రగ్స్ బీన్ యూజ్డ్ బై దెమ్, దే విల్ బి ప్రాసిక్యూటెడ్. ఇదేదో ఫార్మాలిటీగా జరిగిపోతుంది. కానీ చట్టాలు స్ట్రిక్ట్గా, ప్రతి చట్టంలో స్ట్రిక్ట్గా వచ్చినప్పుడే వాళ్ళకి ఇలాంటి కంట్రోల్ అవుతాయి. అండ్ లేదంటే ఫ్లెక్సిబుల్గా ఇవ్వాలి, వాళ్ళకు సెలబ్రిటీ ఉందని ఏదో ఒకటి చేయాలి. ఇలాంటి న్యూసెన్స్ చేసి మన లాంటి వాళ్ళకి ఒక వర్క్ పెట్టి వాళ్ళ గురించి మనం చెప్పాలి మాట్లాడటం కూడా ఇబ్బంది అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.